ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నేను కుమార్ డిజిటల్ అసిస్టెంట్. మన ముందు ఒక రేషన్ కార్డు పైన మనం ఒక వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు చాలా వరకు మాకు వ్యూస్ వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. అలాగే చాలా మంది ఫ్రెండ్స్ అందరూ కూడా మనకి కామెంట్స్ చేయడం జరిగిందండి. వాళ్ళకి ఉంటే డౌట్స్ అన్ని అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో దానికంటే ముందు మనం ఈ శివ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మొదటగా చూస్తున్నారో వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ సబ్స్క్రైబ్ చేయమని మీరు రిఫర్ చేయండి. ఓకే, ముందు మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు మనకు వచ్చిన రైస్ కార్డుకి సంబంధించి మ్యాక్సిమం డీటెయిల్స్ ఇచ్చాం. ఇప్పుడు యాడింగ్ ఆఫ్ రైస్ కార్డుకి సంబంధించి చాలామందికి ఉండే డౌట్స్ ఏంటంటే, పిల్లలకి సంబంధించి ఇప్పుడే కొత్తగా పుట్టిన పిల్లలకి ఎవరైతే బర్త్ సర్టిఫికేట్ అలాగే వాళ్ళకి ఆధార్ నమోదై ఉందో వాళ్ళందరూ కూడా యాడింగ్ ఆఫ్ మెంబర్స్ కింద వస్తారు. వాళ్ళకి ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో డిజిటల్ అసిస్టెంట్ లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లాగిన్లో మనం అప్లై చేయగానే అది విఆర్ఓ లాగిన్కి వెళ్తుంది. అక్కడ నుంచి ఎంఆర్ఓ గారు అప్రూవ్ చేయగానే ఆ పిల్లలకు రైస్ కార్డులోకి యాడ్ అయిపోతారు. అలాగే మనము కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి దంపతులకి ఏంటంటే, కొత్తగా పెళ్ళయి లేదా పాతగా ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ రైస్ కార్డులో యాడ్ అవ్వనటువంటి వైఫ్ చాలామంది చేసిన కామెంట్ అండి ఇది. మా వైఫ్ వేరే హౌస్ హోల్డ్లో ఉన్నారు, అలాగే వేరే రైస్ కార్డులో ఉన్నారు అంటే, ఎప్పుడైనా సరే పెళ్ళి చేసుకునేటప్పుడు కానీ ఖచ్చితంగా మనం పెళ్లి చేసుకునేటప్పుడు పక్క ఉండే ఒక రైస్ కార్డు వేరే రైస్ కార్డు నుంచి మాత్రం మనం ఒక వైఫ్ వస్తారు. కాబట్టి ఆ వేరే రైస్ కార్డులో ఉన్న వైఫ్ని మనం మన రైస్ కార్డులో యాడింగ్ మెంబర్ మైగ్రేషన్ డ్యూ టు మ్యారేజ్ అంటారండి. మ్యారేజ్ అవ్వడం వల్ల ఎవరైతే వధువు ఉందో ఆవిడ వాళ్ళ అమ్మ వాళ్ళ రైస్ కార్డు నుంచి మన రైస్ కార్డులోకి మైగ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. మ్యారేజ్ సర్టిఫికేట్ అలాగే మ్యారేజ్ యొక్క ఫోటో మనం తీసుకొని వెళ్ళి ఆధార్ కార్డులు అన్నీ రైస్ కార్డులతో పాటు మన డేటా ప్రాసెసింగ్ వరకు మెంబర్ ఎడిషన్ అనే ఒక రైస్ కార్డ్ అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫిల్ చేసి మనం ఇస్తే అక్కడ నుంచి మనకి అప్లై అనేది జరుగుతుందండి. తర్వాత ఇంకా మనకి వచ్చిన కామెంట్స్లో అబ్బాయికి రేషన్ కార్డు లేకపోయినప్పుడు ఏం చేయాలి అనేది చాలామంది యొక్క క్వశ్చన్ అండి. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఆ అబ్బాయికి రైస్ కార్డ్ అనేది జనరల్గా ఉండదండి. అలాగే అప్పుడు ఇంతకుముందు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఇప్పుడు పే చేయకుండా ఉన్నటువంటి కొంతమందికి కూడా రైస్ కార్డ్ అనేది ముందులో ఉండదండి. ఉండకుండా ఉండే వాళ్ళ కోసం ఇప్పుడు ఏంటంటే, వాళ్ళ యొక్క భార్య ఎవరైతే ఉందో వాళ్ళ యొక్క రైస్ కార్డులోకి ఈ అబ్బాయిని మనం రైస్ కార్డులోకి యాడ్ చేయడం అనేది ఒక ఆప్షన్ అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందండి. అది ఎలాగంటే, మనం ఎలా అయితే ఒక అమ్మాయిని మైగ్రేషన్ డ్యూ టు మ్యారేజ్ కింద అబ్బాయి వాళ్ళ రైస్ కార్డులోకి తీసుకొస్తామో, అలాగే రైస్ కార్డులో ఏ రైస్ కార్డులో కూడా లేనటువంటి ఒక వ్యక్తిని అదే ఎవరైతే వాళ్ళ అత్తవారు వాళ్ళ కార్డులోకి ఈయన యాడింగ్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ వాటిలో మనం యాడ్ చేసుకునేడానికి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. దీనికి కూడా కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే, ఆ అబ్బాయికి మ్యారేజ్ అయినట్టుగా మ్యారేజ్ ఫోటో ఒకటి, అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్, అతని యొక్క ఆధార్ కార్డు, అలాగే వాళ్ళ అత్తవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ రైస్ కార్డులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఆధార్ కార్డులతో రైస్ కార్డ్ అనే ఒక అప్లికేషన్ ఫిల్ చేసి మనం డిజిటల్ అసిస్టెంట్ లేదా డేటా ప్రాసెసింగ్ గారికి మనం సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేస్తారు. అక్కడ నుంచి అది విఆర్ఓ లాగిన్ అలాగే ఎంఆర్ఓ లాగిన్ గారితో అక్కడ కంప్లీట్ అయితే మనము ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి వాళ్ళ అత్తవారి కార్డులో ఉన్న వాళ్ళతో పాటు ఈయన కూడా ఒక మెంబర్గా యాడ్ అవుతారండి. యాడ్ అయిన తర్వాత ఎవరైతే మ్యారేజ్ అయిందో వాళ్ళ వైఫ్ అండ్ ఈ అభ్యర్థి ఇద్దరు కూడా స్ప్లిట్ అనే ఆప్షన్ ద్వారా ఇద్దరు కూడా స్ప్లిట్ అయితే అప్పుడు వాళ్ళ అత్తవారి కార్డు వాళ్ళ అత్తవారికి ఉండిపోతుంది. అలాగే ఇతనికి వీళ్ళ భార్యకి కలిసి ఒక కార్డు వచ్చేస్తుందండి. అప్పటికే పిల్లలు ఉన్నట్టయితే ఆ పిల్లలు కూడా ఆ కార్డులోకి యాడ్ చేసుకునే ఒక గవర్నమెంట్ సదుపాయం అయితే మనకి కల్పించిందండి. ఈ విధంగా ఎవరైతే అబ్బాయిలు ఇంతవరకు రైస్ కార్డులో లేరో వాళ్ళు కొత్త రైస్ కార్డు వాళ్ళ అత్తవారి రైస్ కార్డులోకి యాడ్ అయ్యి వాళ్ళు కొత్తగా ఒక రైస్ కార్డుని పొందడానికి ఒక అవకాశం అయితే ఉందండి. అలాగే ఇంకా ఎక్కువ మంది అడిగే డౌట్స్లో, ఎంప్లాయీ అబ్బాయి అయితే వాళ్ళ భార్య పరిస్థితి ఏంటి అని చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారంటే, అంటే ఎవరైతే ఆ వధువు ఉంటుందో ఆవిడ ఆల్రెడీ ఒక రైస్ కార్డులో ఉంటారు. బట్ ఎవరైతే ఈ ఎంప్లాయీ ఉంటారో ఆ ఎంప్లాయీకి ఇప్పటివరకు రైస్ కార్డు ఉండదండి. అలాంటి అబ్బాయికి మనం రైస్ కార్డు అప్లై చేస్తూ ఉంటే ఎగ్జాక్ట్లీ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆయన వరుడు అయ్యి ఉంటే అతనికైతే కొత్త రైస్ కార్డు రాదండి. వాళ్ళ భార్యని కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ రైస్ కార్డు నుంచి డిలీట్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ అయితే గవర్నమెంట్ ఇవ్వలేదండి. ఆవిడ వాళ్ళ అమ్మగారి కార్డులోనే ఉంటుంది. ఈయనకి మాత్రం కొత్తగా కార్డు రాదు. ఒకవేళ ఈయన కోసం ఏదైనా ఆ భార్యని యాడ్ చేయాలని ఈయన ఉండే ఒక రైస్ కార్డులోకి మనం ఎంటర్ చేయడానికి ట్రై చేస్తే ఆయనకి రైస్ కార్డు లేదు అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుందండి. అతను ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నారో ఆయన వాళ్ళ యొక్క మదరు ఫాదర్ ఎంప్లాయ్ కానప్పటికీ కూడా ఈయన కార్డులో ఉండడం వలన ఈయనకంటూ రైస్ కార్డులో వాళ్ళ అమ్మ నాన్న కూడా రైస్ కార్డ్ డేటాలో కూడా ఉండరండి. అంటే వాళ్ళంతా కూడా రైస్ కార్డ్ డేటాలోంచి
పూర్తిగా తీయబడి ఉంటారు. ఎంప్లాయీ ఎవరైనా ఉన్నప్పటికీ వాళ్ళకంటూ డేటాబేస్లో రైస్ కార్డ్ ఉండదు. కాబట్టి ఎవరైతే ఒక అమ్మాయి ఎంప్లాయీని పెళ్లి చేసుకుందో ఆ అమ్మాయి మైగ్రేట్ అవ్వడానికి కానీ ఇంకో రైస్ కార్డులోకి యాడ్ అవ్వడం కానీ దీనికి కూడా ప్రస్తుతానికైతే గవర్నమెంట్ ఉండే ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కూడా లేదు అండి. ఇదైతే క్లియర్గా చెప్పొచ్చు. తర్వాత అడ్రస్ చేంజింగ్ రైస్ కార్డ్ గురించి చాలామంది అడుగుతున్నారు. అడ్రస్ చేంజింగ్ రైస్ కార్డ్ అంటే మన ఊరిలో లేదా మన ఏదైతే మండలం జిల్లా మన మండల పరిధిలో ఒక ఊరిలో ఉంటున్నామో అక్కడ మనకు ఒక రైస్ షాప్ ఉంటుందండి. ఎఫ్బి షాప్ అంటారు. ఆ రైస్ షాపు నెంబర్ కూడా మనకు రైస్ కార్డు పైన ఉంటుందండి. ఆ ఊరి అడ్రస్ని మనం ఏదైనా ఒక ఊరికి మైగ్రేట్ అయ్యి వెళ్ళేటప్పుడు అక్కడికి మనం పూర్తిగా రైస్ కార్డ్ని షిఫ్ట్ చేసుకునే మనకు ఫెసిలిటీస్ ఒకటి గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందండి. అదే అడ్రస్ చేంజ్ ఇన్ రైస్ కార్డ్. అంటే ఆ రైస్ కార్డ్ బ్యాక్ సైడ్ ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ని మనం ఏ ఊర్లో అయితే వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ మనం ఉంటున్నామో ఆ ఊరికి మన హౌస్ హోల్డ్ ప్రస్తుతానికి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత అక్కడ నుంచి ఆ రైస్ కార్డ్ని మనం అడ్రస్ చేంజ్లో ఓపెన్ చేసి రైస్ కార్డుకి దానికి డీటెయిల్స్ అడుగుతారండి. మనం ఏ ఊర్లో అయితే ఉన్నా ఆ ఊరు ఒక అడ్రస్ ప్రూఫ్ కావాలి. అలాగే పాత రైస్ కార్డ్ జిరాక్స్ కావాలి. అది మనం సబ్మిట్ చేసినట్టయితే విఆర్ఓ గారి లాగిన్ నుంచి ఫార్వర్డ్ చేసి తహసీల్దార్ గారి లాగిన్లో సబ్మిట్ అయిపోతుందండి. ఆ తర్వాత మన రైస్ కార్డ్ యొక్క అడ్రస్ అనేది చేంజ్ అయిపోతుంది. మన పూర్తిగా రేషన్ షాప్ నెంబర్ కూడా ఒకటి మనం ఉన్నటువంటి ఊర్లోనే ఒక రేషన్ షాప్ అనేది నెంబర్ మనకి అలర్ట్ అయ్యి ఎప్పుడైతే మనం అడ్రస్ చేంజ్ చేయాలనుకున్నామో ఆ ఊర్లో అడ్రస్ చేంజ్ చేయాలంటే మనది ముందు ఒక అడ్రస్ ఉంటుంది. అది ఎక్కడ అనేది మనం వేరే ప్లేస్లో ఉంటాం కదా. పాత ప్లేస్ నుంచి కొత్త ప్లేస్కి ఎక్కడైతే వచ్చామో అక్కడ ఒక సచివాలయంకి వెళ్ళి సచివాలయం ఎంప్లాయీ మొబైల్ యాప్ అని ఉంటుంది. దాంట్లో ఫ్యామిలీ మైగ్రేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఫ్యామిలీ మైగ్రేషన్లో మన ఆధార్ కార్డ్ ఎంటర్ చేయగానే మన యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ చూపిస్తుంది. దాంట్లో మనం ఒకసారి జియో లొకేషన్ కానీ మనం సేవ్ చేసినట్టు అయ్యి మనం తంబు వేస్తే మనం ఏ సచివాలయ పరిధిలోకి అయితే మనం అడ్రస్ చేంజ్ చేయాలనుకున్నాం ఆ సచివాలయ పరిధిలోకి మన అడ్రస్ అనేది వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఒకసారి వచ్చిన తర్వాత ఈ రైస్ కార్డు ఆల్రెడీ మనం ఒక 24 అవర్స్ తర్వాత అది మన డేటాలోకి అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత 24 అవర్స్ తర్వాత మనం రైస్ కార్డ్ అడ్రస్ చేంజ్ అనేది మనం ముందుగా చెప్పుకునే విధంగా మనం దాన్ని కంప్లీట్ చేసేయచ్చు. అలాగే రైస్ కార్డు యాడింగ్ నెక్స్ట్ వచ్చి 6 స్టెప్ వ్యాలిడేషన్. మనం ఇప్పుడు ప్రస్తుతానికి రైస్ కార్డుకి సంబంధించి ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ప్రథమంగా చేసినటువంటి అప్లికేషన్లో డిజిటల్ అసిస్టెంట్ లేదా డేటా ప్రాసెసింగ్ లాగిన్లో మనకి 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది చూపించట్లేదండి. బట్ ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేయాలనేటప్పుడు ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది మనకి ప్రథమంగా కనిపిస్తుంది. దీనిలో ఏంటంటే 6 విధాలైనటువంటి మనకి వ్యాలిడేషన్స్ ఉంటాయండి. మెయిన్ వచ్చి ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్ ద ఫ్యామిలీ, అలాగే 4 వీలర్ ఒకటి, తర్వాత మనకి ఎలక్ట్రిక్ కరెంట్ ఒకటి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, ఇలా కొన్ని 6 పారామీటర్స్ ఉన్నాయండి. దీన్ని 6 స్టెప్ వ్యాలిడేషన్ అంటారు. ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్లో ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి ఆయనకి కారు ఇంతకు ముందులో ఉండేది. ఇప్పుడు ఆ కార్ని వేరే వాళ్ళకి అమ్మేశారు. ఆర్టీఓ గారి నుంచి అన్ని క్లియరెన్స్ ఉన్నప్పటికీ కూడా మన యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అక్కడ 6 స్టెప్ వ్యాలిడేషన్ ఎస్ అని చూపిస్తుంది. ఇంతకుముందు ఒక వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడు. ఇప్పుడు అతనికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏమీ లేవు. ఆ వ్యాపారం కానీ లేదా ఏమైనా ఉద్యోగం ఉండే మానేయడం అలా ఉంటుందండి. అటువంటి వ్యక్తి ఏం చేయాలంటే అక్కడ 6 స్టెప్ వ్యాలిడేషన్లో ఎస్ అని చూపించేటప్పుడు ఆ ఎస్ చూపించే దాంట్లో ఈయనకి జెన్యూన్గా అయితే అతనికి ఎటువంటి 6 స్టెప్ వ్యాలిడేషన్లో కూడా అన్నీ క్లియర్గా ఉంటాయి. బట్ ఇంతకు ముందు 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల ముందు అతనికి ఉండడం వల్ల ఇప్పటికీ కూడా ఆ 6 స్టెప్ వ్యాలిడేషన్లో అది ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇది చాలామందికి వచ్చే డౌట్ అండి. దీనికి ఏంటంటే 6 స్టెప్ వ్యాలిడేషన్లోనే ఎన్బిఎం పోర్టల్ అనేది ఒక డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ వారికి ఒక లాగిన్ ఇవ్వడం జరిగిందండి. మన సచివాలయ పరిధిలో మీరు ఆ డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి గ్రీవెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. స్టెప్ వ్యాలిడేషన్కి గ్రీవెన్స్ అప్లై చేస్తే, గ్రీవెన్స్ రైజ్ చేస్తే మనం ఆధార్ కార్డు ఒకటి ఎంటర్ చేయాలండి. అలాగే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో, అంటే వాహనం 4 వీలర్లో మనకి ఎర్రర్ చూపిస్తుందా, ఎస్ అని చూపిస్తుందా, లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఉందా, లేదంటే ఇది ఎలక్ట్రిఫికేషన్లో 300 యూనిట్ల కంటే ఎక్కువ చూపిస్తుందా అని మనకు ఒక ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. దానిలో మనం కంప్లైంట్ రైజ్ చేసి చివరిగా మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఒకటి అడుగుతుంది. అలాగే ఆధార్ నెంబర్ కూడా అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనం డీటెయిల్గా అక్కడ మనకి టైప్ చేయమని అడుగుతుంది ప్రాబ్లం ఏంటనేది. ఆ విధంగా మనం ఒక గ్రీవెన్స్ రైజ్ చేయడం వల్ల మన యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లాగిన్ అనేది జేసీ లాగిన్కి వెళ్తుంది. అక్కడ మనం ఏమైనా క్లియర్ చేయించుకోగలిగితే ఈ గ్రీవెన్స్ అనేది మనకి జెన్యూన్ అని ప్రూవ్ చేసుకుంటే
వాళ్ళు అక్కడ డేటాబేస్తో చెక్ చేసుకుంటారు. అప్పుడు అది నో అని ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. దీనికి కొంచెం సమయం అయితే పడుతుంది. అది ఎప్పుడైతే ఈ 6 స్టెప్ వాలిడేషన్లో నో అని వచ్చేసిందో అప్పుడు జెన్యూన్గా ఉండే వాళ్ళందరూ కూడా 6 స్టెప్ వాలిడేషన్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా విఆర్ఓ లాగా నుంచి ఫార్వర్డ్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఇవి మనకి ఇప్పటివరకు వచ్చినటువంటి కంప్లైంట్స్, మనకు వచ్చిన కామెంట్స్ రూపంలో వచ్చినటువంటి ఈ డౌట్స్ అండి. ఇలాగే మీకు ఇంకా ఏమైనా మీ పర్సనల్గా డౌట్స్ అన్నీ ఉంటే మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు డీటెయిల్గా మేము వీడియో అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కానీ మేము చెప్పడానికైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము రెడీగా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఇది వీలైనంత వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఉండే డౌట్స్ అన్నీ కూడా కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా మేము మంచి వీడియోస్తో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది రైస్ కార్డుకి సంబంధించి, ఇలాగే గవర్నమెంట్కి సంబంధించి అన్ని స్కీమ్స్ కూడా ఈ శివ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. నమస్కారం.